ఒకసారి చేతులెత్తి గట్టిగా హల్లి చూద్దామా? మరి ఈ స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనుడు తమ్ముడు నరేష్ గారికి, అలాగే సహోదరి దైవజనరాలు బ్యూలా గారికి, వారి పరిచర్యలో 3 ప్లేసెస్లో సంఘాల్లో విశ్వాసులు ఉన్నారు, వారందరికీ కూడా శుభములు. మా పీరన్ ద్వారా, అంటే 4 గ్రామాల్లో ఉన్న సేవకుల ద్వారా, పీరన్ అనే సహవాసం ద్వారా వారికి ఇక్కడ కూడినటువంటి మీ అందరికీ కూడా శుభములు. మరి గత వారం రోజులుగా మన క్రైస్తవ్యం పట్ల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా కృంగిపోయి ఉన్నాం కొన్ని విషయాల్లో. కానీ మన దేవుడు మన పట్ల బలమైన కార్యాలు చేసేవాడు. బ్యానర్ పైన ఒక మాట ఉంది, ఒకసారి గట్టిగా చదువుదామా? అంటే ఇక్కడ కింద ఉన్న వాళ్ళకి కాదు, అందరికీ కూడా ఒకసారి కమాన్ ఎవ్రీబడి ఆ వర్డ్ చదవండి అందరూ. తమ దేవుని ఎరుగువారు బలమైన గొప్ప కార్యాలు చేసేదిరా, లేకపోతే చేస్తారా? అంటే ఎప్పటికీ మనము అటువంటి గొప్ప కార్యాలు చేస్తాం. అందుని బట్టి దేవునికి ఘనంగా మరోసారి 2 చేతులు పైకెత్తి అంతరంగాలు తెరిచి 2 దినాలు సభలు జయకరంగా జరిగించిన నా దేవుని సన్నిధి ఈ 3వ దినము కూడా ఈ స్థలమంతటి మీద ఆయన షకీనా మేఘం ఉండినట్లుగా 2 చేతులు పెట్టి అందరూ కూడా అండి సింహాసనం వైపు మన హృదయాలు తెరిచి గంభీరముగా ఒక్కసారి గళములెత్తి ఘనముగా మన యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలిసి పాడదాం, ప్రభుని స్తుతిస్తూ పాటను పాడుకుందాం. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నీవే నా ప్రాణము రక్షణ దుర్గము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. కమన్ చప్పట్లతో. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతున. చెప్దామా గట్టిగా చప్పట్లతో? సెకండ్ టైం. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము, నీ సాటి
ఆకాశమై పెట్టి మన హృదయాంతరంగాలతో నా దేవుని రక్షకుడైన ప్రభు గంభీరంగా హల్లించుద్దామని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సావుకురాలు మాకు అత్యంత ప్రియులు సుజాతని బట్టి ఎంతగానో మేము ప్రభుని స్తుతిస్తున్నాము. అందుని బట్టి నిజంగా కొంతమంది పాడుతూ ఉంటే ఇలాగే కాలం గడిచిపోతూ ఉంటే బాగుండు అనిపించట్లో కొంతమంది ఉంటారు ప్రత్యేకంగా పాడేవాళ్ళు. అలాగా మా పీరన్ మా 4 గ్రామాల సేవకురాల్లో అక్క చాలా మంచి అభిషేకం తలంత దేవుడు ఇచ్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిద్దాం, దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని సేవకులు అభిషక్తులు చాలా మంది మన మధ్యలో ఉన్నారు.